నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గతంలో గురుగారు మనం బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం చాలా వీడియోలు చేసాం. సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది చాలా వీడియోలు చేసాం. మరి ఇప్పుడు ఉగాది తర్వాత శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? సోషల్ మీడియాలో చాలా టాక్ ఉంది. కలియుగం అంతం దగ్గరలోకి వచ్చేసిందని చెప్పి వార్తలు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది అంటారు కొత్త సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం? ఈ కలియుగాంతము అనేటటువంటి టాపిక్ని ఫస్ట్ మా గురువుగారైనటువంటి ఇక్కిరాల వేదవ్యాస్ గారు ఐఏఎస్ పిహెచ్డి ఆయన కలియుగాంతము 1999 అని బుక్ రాశారు. అప్పుడు నేను స్టూడెంట్ని. ఏంట్రా బాబు గురువుగారు ఇలాగా కలియుగాంతం అయిపోద్ది అంటున్నారు ఏంటి, మొత్తం ప్రపంచం అంతా నీళ్ళు అయిపోతాయి, ఇదంతా అయిపోద్ది అనుకున్నాను నేను. అప్పుడు కానీ డౌట్లు అలా ఉండిపోయినాయి. ఆయన ఎవరంటే ఇక్కిరాల భరద్వాజ గారు, ఈకే మాస్టర్ గారు, ఆ పరంపరలో ఈ భరద్వాజ గారు, ఇక్కిరాల భరద్వాజ గారు సొంత తమ్ముడు ఆయన. అలాగే మాస్టర్ సివివి సాంప్రదాయాన్ని నుంచి వచ్చారు. ఇక్కిరాల కృష్ణమాచార్యుల వారు, ఈకే అంటే మామూలు ఆయన కాదు ఆయన. సో వీళ్ళంతా ప్రొఫెసర్లు, పెద్ద ఫిలాంథ్రఫిస్టులు. మా గురువుగారు అయితే ఇక్కిరాల వేదవ్యాస గారు అయితే వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు జూబ్లీహిల్స్లో. ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది చక్కగా 1999లో. కాబట్టి ఈ కలియుగాంతము అనేటటువంటి టాపిక్ ఈ సంవత్సరం సోషల్ మీడియాలో రావచ్చేమో, కానీ ఒక 40 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. కానీ మాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఇక్కిరాల వేదవ్యాస్ గారు చెప్పారు, అంటే కలియుగాంతం అంటే ఇలా నీటిలో అయిపోవడం కాదు, ఇట్లా కాదు. సో ఇక్కిరాల ఒక ఒక సిచ్యుయేషన్ అంటే సైబర్ క్రైమ్లు, నేరాలు ఎక్కువైపోవడము, సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి, ఇట్లా చెప్పారు. ఇదంతా దేన్ని బేస్ చేసుకొని చెప్పారంటే, అందరూ ఎవరు చెప్పినా సరే, ఈవెన్ నాస్ట్రోడామస్ అనేటటువంటి ఫ్రాన్స్ ఆస్ట్రాలజర్ కూడా మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని బేస్ చేసుకొని చెప్పేదే అనమాట ఆయన. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి కొంచెం వెకిలిగా చెప్తున్నట్టుగా ఏదో 4 ఇంగ్లీష్ పదాలు చెప్తే, ఏది ఇప్పుడు 2G ఉంది కదా, 2G తర్వాత ఏమొస్తుంది, 3G వస్తుంది, 3G తర్వాత 4G ఊహించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అలా 4G తర్వాత ఏమొస్తుంది, 5G. అలా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలక్రమేణ ఇలా జరుగుద్దని యూట్యూబర్ చాలామంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు పెట్టారు. అవి క్లిక్ అయినాయి, బాగానే వచ్చినాయి. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఆషామాషి వ్యక్తి కాదాయన. హరిహరాత్మక స్వరూపం, హరిహర హిరణ్యాత్మక స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఆయన. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి అవతారం ఆయన, జగద్గురువు ఆయన. కాబట్టి ఈ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేపాల్లోనేమో ఒక మత గ్రంథము, ఆ తర్వాత కలియుగ భవిష్య పురాణము అని చెప్పేసి చెప్తున్నాము అని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి అన్నట్టు చెప్తున్నారు. కానీ ఏ దేశాల్లో ఏది చెప్పినా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సొంతంగా రాసింది ఆయన. అసలు వేదవ్యాసుల వారు రాసినటువంటి భవిష్య పురాణంలో కలియుగ భవిష్యోత్తర పురాణం అని ఉంటుంది. అది విడిగా, అది రెఫర్ చేయలేదు. అది 5000 సంవత్సరాల పూర్వము దానిది అని చెప్పేసి ఎవరో ప్రొఫెసర్లు రీసెర్చ్ చేశారన్నారు. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి సైన్స్ డిపార్ట్మెంట్లో, అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీలో. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, మనకి ఈ వాళ్ళు చెప్పేదాన్ని బేస్ చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దాన్ని వాళ్ళు బేస్ చేసుకున్నారు. సో తర్వాత మనం వీలు చేసి చూసినట్లయితే, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇచ్చినటువంటి పాస్టులేట్స్, డాక్ట్రిన్స్, ఆయన ఈ యొక్క నాస్ట్రోడామస్ ఇచ్చినవి వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి తీసినవి అనమాట. వేదవ్యాసుల వారు విడిగా రాసినవి ఇవన్నీ కూడా సేమ్ టాలీ అవుతాయి. వీళ్ళ మొత్తం సారాంశం ఏంటంటే, మా గురుగారైన ఇక్కిరాల వేదవ్యాస గారు చెప్పినవి అన్నీ టాలీ చేస్తున్నట్లయితే మనకి ఏం తెలుస్తుంది అండి అంటే, కలియుగాంతం నిజంగానే కస్ప పీరియడ్లో నడుస్తుంది. దీనికి పునాది వేసింది ఎక్కడ అంటే అష్టగ్రహ కూటమి. ఇప్పుడు మనం షష్టగ్రహ కూటమి దగ్గరికి వచ్చేసాం. మార్చి 29వ తేదీ 2025 సంవత్సరంలో షష్టగ్రహ కూటమి వస్తుంది. యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి అండి అంటే, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇవన్నీ కూడా 3 మీనరాశిలో ఉన్నాయి. మార్చి 29వ తేదీన కుంభరాశిలో ఉన్నటువంటి శని యాడ్ అవుతున్నాడు మీనరాశిలో, అంటే 4 వచ్చినాయి. ఇక రవి ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. రేపు మార్చి 14వ తేదీ 2025 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న రవి మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే అప్పుడు ఎక్కడ ఎన్ని వచ్చినాయి, 5 వచ్చినాయి. ఎవరెవరు, రవి, శని, బుధుడు, శుక్రుడు, రాహువు, 5 గ్రహాలు వచ్చినాయి. ఇక కేతువు కన్యా రాశిలో ఉన్నాడు, ఒకే యాక్సిస్లోకి వచ్చినాయి, అంటే ఒకే కక్షలోకి వచ్చినాయి.
కాబట్టి 6 గ్రహాలన్నీ కూడా షడ్గ్రహాల కూటమి వచ్చింది. ఈ కూటమి వచ్చిన తర్వాత నెక్స్ట్ రాబోయేది ఏమిటి అంటే 4G తర్వాత 5G అని ఆ అబ్బాయి చెప్పినట్టుగా సప్తగ్రహ కూటమి, తర్వాత అష్టగ్రహ కూటమి చాలా దగ్గరలో ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి అని అంటే అష్టగ్రహ కూటమి ఇప్పుడు కూడా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 1962 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో వచ్చింది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అప్పుడు వస్తుంది అని ఆయన కాలజ్ఞానంలో రాశారు. ఎగ్జాక్ట్గా ఆ సమయంలో వచ్చింది. అలాగే అక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆవులను కాసుకుంటూ అక్కడ గిరి గీసేసి ఇవంతా లైన్ పెట్టారు. అచ్యుతాంబ దంపతులు, గోవిందమ్మ అనేది సినిమాలో కొన్ని సినిమాల్లో చూపిస్తారు. మన ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన గోవింద శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర బాగా కనెక్ట్ అయింది అక్కడ. అందులో దేవిక గారు చక్కగా ఆవిడ పాత్ర ఆ గోవులు ఓనర్ అనమాట. ఆ గీత గీస్తే ఆవులు గీతలు దాటవు. అప్పుడు ఆయన ఏం చేశారో అక్కడ కూర్చొని ఆయన ఈ యొక్క కాలజ్ఞానం అంతా రాసి అది ఒక చోట పాతేశారు. పాతేసిన తర్వాత అక్కడ ఒక చెట్టును పాతారు. ఆ చెట్టు చింత చెట్టు. అది అయిన తర్వాత ఏమయ్యారు, ఇది ఈ అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత ఆ చెట్టుకి చింత చెట్టుకి పువ్వులు పోస్తాయన్నారు. నిజంగానే 5 నెలల కాలంలో వ్యవధిలో 5 నెలల వ్యవధిలో 5 నెలల తర్వాత ఆయన చింత చెట్టు పువ్వులు పూసింది. ఆ తర్వాత 5 రోజులు ఉన్న తర్వాత చనిపోద్ది అన్నారు. చనిపోయింది. ఇవన్నీ ఒరిజినల్ స్క్రిప్ట్స్. మనం బనగానపల్లి లేకపోతే కందిమల్లాయపల్లి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారి దగ్గర ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఒక మఠం ఉంది. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వంశీకులంతా కూడా నాకు తెలుసు. అలాగే ఆయన ప్రధాన శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి వంశీకులు కూడా నాకు తెలుసు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు, ఒక మంచి ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన. సో ఈ విధంగా మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. కలియుగాంతము ఆ రోజు నుంచి, ఆ చెట్టు చచ్చిపోయిన రోజు నుంచి కలియుగాంతం ప్రారంభం అవుతుంది అన్నారు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది? ఇది 1962 నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే 1966ని పరాభవనామ సంవత్సరం అంటాం. పరాభవనామ సంవత్సరానికి 4 సంవత్సరాలు ముందుకెళ్తే అయిపోయింది. ఇప్పుడు ఆయన కొన్ని పద్యాల రూపంలో ఒరిజినల్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఉన్నటువంటిది నేను ఈ 2025కి అప్లై చేస్తున్నాను. దాన్ని బట్టి ఇక్కడి నుంచి 2025 ఉగాది తర్వాత సో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి శ్లోకాల రూపంలో శ్లోకాల రూపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి పద్యాలు ఎగ్జాక్ట్గా జిస్టు పండితులు ఇచ్చినటువంటివి, కాలజ్ఞానంలో ఉన్నటువంటివే నేను మీకు చెప్తున్నాను. ఏమన్నారంటే, వృషభ రాశి గతే మందే ఈశాన్యే విషవాయవః తైస్యా ద్విపరీత జనాః యమలోకం గమిష్యతి అని ప్రాచీన శాస్త్రం కూడా, జ్యోతిష శాస్త్రం కూడా ఇదే చెప్పింది. ఏమిటి ఈ శ్లోకానికి అర్థము అంటే, వృషభ రాశిలో శని రావాలి. ఇప్పుడు శని ఎక్కడున్నాడండి? మీనరాశిలోకి మార్చి 29 తర్వాత వస్తున్నాడు. 2.5 సంవత్సరాలు మీనరాశిలో ఉంటాడు. అంటే 2025 నుంచి ఇంకో 2.5 కలుపుకోండి. ఎక్కడికి వచ్చేటప్పుడు 2027.5. ఆ తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు శని. ఇంకో 2.5 సంవత్సరాలు అంటే 2030కి వస్తాం. 2030 మార్చి 29వ తేదీన 2030వ సంవత్సరంన గురువుగారు చెప్పినట్టు జగద్గురువు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జ్యోతిష శాస్త్రం అంతా కూడా చెప్పింది ప్రకారము 2030లో మార్చి 29వ తేదీన మనకి శని వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రవేశించడం వల్ల ఏమి జరుగుతుంది అండి అన్నారంటే, వృషభ రాశిలో శని ప్రవేశిస్తే ఈశాన్యపు మూల విషపు గాలి పుడుతుంది. కరోనా వైరస్ పుట్టింది కదా మొన్న 2020 సంవత్సరంలో. అలా ఈసారి ఈశాన్య దేశాల నుంచి పుడుతుంది. అంటే నార్త్ ఈస్ట్ అంటే ఏంటిది, గౌహతి ఇలాంటి ప్లేసెస్ నుంచి విషపు గాలి పుట్టి జనులు యమలోకానికి తీసుకుపోవును. ఇది డెఫినెట్గా జరుగుతుంది. అంటే పునాది దగ్గరకు వచ్చేస్తుంది. కరోనా వస్తుందని చెప్పారు, జరిగిందా లేదా? కొన్ని లక్షల మంది మరణాలు జరిగినాయి. అంటే 2030లో డిజాస్టర్, గ్రేట్ డిజాస్టర్ కాసుకొని కూర్చుంది. పునాది ఇప్పుడు పడిపోయింది. నెక్స్ట్, శనౌ స్థితే జుగ్మరాశౌ భవేత్ భూభారనాశనం ఆనందే ధనుజాబ్ధేతు లోకేస్మిన్ కలినాశనం అని క్లియర్గా చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే, శనీశ్వరుడు 2030లో ఇంకొక 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 2032.5
సంవత్సరాలు శని వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ 2030 సంవత్సరాలు 32.5 సంవత్సరాలు అయిన తర్వాత మనకి శని మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందండి అని అంటే, శని మిథున రాశిలోకి ప్రవేశించగానే భూభార నాశనం అవుతుంది. భూమి మీద భారం, జీవులు, జంతువులు, మానవులు అందరూ కూడా నశిస్తారు ఈ యొక్క విషపు గాలి వలన. నువ్వు ఒక క్వశ్చన్ అడగొచ్చు నన్ను, ఏమండి సంవత్సరానికి 30 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరుడు తిరుగుతాడు కదండి, ఆ చక్రం ప్రకారం శని మిథున రాశిలోకి రావచ్చు కదండి, ప్రతిసారి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదండి, మరి అప్పుడు ఎందుకు జరగలేదండి అంటే అప్పుడు చెప్పలేదు. ఇది అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత నుంచి శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు అని కొన్ని కోడెడ్ లాంగ్వేజ్లో వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు. మరి చరిత్రకారులు, పెద్దలు అందరూ కూడా, పండితులు అంతా కూడా డీకోడ్ చేసి ఇది 2032.5 సంవత్సరం తర్వాత ఈ శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అని క్లియర్గా చెప్పారు. అదే ఇప్పుడు నేను చెప్పేది శాస్త్ర ప్రామాణికంగా నేను చెప్తున్నాను. ఇక్కడ తర్వాత ఇంకేం చెప్పారు, ఆనంద రాక్షస సంవత్సరంలోగా లోకమందు కలియుగ ధర్మం నాశనమైపోతుంది. ఇప్పుడు మనకి కలియుగం ఉంది. నాకు కందిమల్లాయపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి దానికి సంబంధించినటువంటి పండితులు నాకు చెప్తే, కలియుగం నాశనం అయిపోద్ది అంటారేంట్రా బాబు, ఆయన కలియుగం అయిపోద్ది నాయన, కలియుగం ఆల్రెడీ జరుగుతుంది నాయన, 1962 నుంచి సంధికాలం నడుస్తుంది నాయన, ఇది ఒక 1000 సంవత్సరాలు నడుస్తుంది నాయన అంటే, ఇదేమిట్రా బాబు, నేనే సంకల్పాలు చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాను, కలిగే ప్రథం బాధే జంబూద్వీపే భరతవర్షే భరతగండే అని చెప్తున్నాం, కలియుగం అయిపోతుంది అంటున్నాడు ఏంట్రా బాబు ఈయన అనుకున్నాను. కానీ తర్వాత ఈ గ్రంథాలు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. మనం చేసిన తర్వాత ఇప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చేవి ఏంట్రా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు వాడి, టెర్మినాలజీ వాడి, ఏదో యూత్ లాగా చక్కగా ఇదిగో నువ్వు చక్కగా తెల్ల షర్ట్ మెరిసిపోతూ వేసుకున్నావు, జీన్స్ ప్యాంట్ అలా చెప్తుంటే ఈ కుర్రకారు అందరూ కూడా వెళ్తున్నారు. ఆనాడే మేము ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అండర్ బ్రిటిషర్స్ దగ్గర చదివినాండి నేను, ఆంగ్లో ఇండియన్స్ దగ్గర. సో I have decoded all the languages, all the textures, అన్ని టెక్స్ట్ని నేను అన్నీ చూసి ఆల్ స్క్రిప్చర్స్ని చూసిన తర్వాత ఆ వీడియోస్, ఆ కుర్ర పిల్లలు చేసినటువంటి ఆ వీడియోస్ అన్నీ కూడా ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ అండ్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ అండ్ విత్ ఆల్ ద సాంస్క్రిట్ అండ్ ఆల్ లాంగ్వేజెస్ అన్నిటిలో వచ్చినటువంటి ఆ స్క్రిప్ట్స్ని చూసిన తర్వాత అమ్మ నిజమే కదా, మన బనగానపల్లి దేవస్థానం వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అని ఆశ్చర్యం వేసింది నాకు. ఇదిగో అదే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏమన్నారు, ఆనంద రాక్షస సంవత్సరంలోగా లోకమందు కలియుగ ధర్మం నశిస్తుంది. దిస్ ఇస్ వాట్ మై గురు ఇక్రాల వేదవ్యాస IAS PhD had told. కలియుగ ధర్మం నాశనం అవుతుంది అంటే మనుషుల ప్రవృత్తిలో మార్పు వచ్చేస్తుంది, మళ్ళీ సత్యయుగానికి మనం వెళ్తాం. ఇది దైవజ్ఞ విరచితే అనేసి ఈ రకంగా మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏం చెప్పారు, ఆనందవత్సరే సూత ధూతనాట్య సమాగతాః వసుధా కీర్ణ కృపణైః బేతాళస్య తదాగతాః. అంటే ఆనంద సంవత్సరం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం అంటేనే ఆనంద సంవత్సరం లాస్ట్ కలియుగం అని చెప్తున్నారు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఆ ఆనందనామ సంవత్సరం పుట్టగానే యమదూతలు నాట్యమాడతారు, వచ్చేస్తారన్నమాట ఇక భూమి మీదకి వచ్చేసి, బేతాళ పంపుల చేత ప్రజలు నాశనమైపోతారు. బేతాళ వంపుల చేత మొత్తం భూత ప్రేతాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మరి ఆ విధంగా మనకి చక్కగా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పునాది ఎలా పడింది, ఎక్కడ పడింది అన్నది కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది అని అంటే ఇంకా ప్లవంగ సంవత్సరం ఒకటి మనకు వస్తుంది. ప్లవంగే ద్విత్రిక గ్రహణాః సూర్యాచంద్రమసోక్రమాత్ ఇమే పంచగ్రహణాశ్చ కృష్ణమేణ్యాశ్చ దక్షిణే. ప్లవంగ సంవత్సరము మనం అప్పుడు సూర్యగ్రహణాలు 2, చంద్రగ్రహణాలు 3 వస్తాయి. ఇవన్నీ కూడా కృష్ణమ్మ తల్లి ఉంది కదా, కృష్ణవేణి నది, ఆ తల్లికి దక్షిణ భాగంలో అని ఇవన్నీ ఏర్పడతాయని ఇలా డీకోడెడ్ లాంగ్వేజ్లో వారు అనేవి చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఓవరాల్గా ఏమిటంటే నాయన మణికంఠ, కలియుగాంతం దగ్గర పడిపోతుంది. బిల్డింగ్లు కడదాం, విల్లాస్ కొందాం, అపార్ట్మెంట్స్ 4 వేసుకునేద్దాం, 2 పెళ్ళాలను చేసేసుకుందాం, 4 బాయ్ ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టేసుకుందాం అని ఎవరు ఇష్టం వచ్చినట్టు కలియుగం అంతా కూడా ప్రజలు చేసేస్తున్నారు. ఇందులో ఎవరు ఏం సిగ్గుపడాల్సిన పని లేదు.
క్లియర్గా మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్లియర్గా చెప్పారు. అక్రమ సంబంధాల గురించి కూడా ఆయనే సాక్షాత్ ఆయనే చెప్పారు ఇలా అవును. జరుగుతుందని చెప్పి. అవును, ఆడవాళ్ళు ఇలా తయారవుతారు, మగవాళ్ళు ఇలా తయారవుతారు, అక్రమ సంబంధాలు ఇలా వస్తాయి, ఈ రిలేషన్స్ వచ్చినాయి కదా, లివ్ ఇన్ రిలేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఊహించలేదు, మనకు వచ్చేసినాయి. అలా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినవన్నీ కూడా డ్రెస్సింగ్ స్టైల్లా ఉంటుంది, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వీడో అయినటువంటి ఇందిరాగాంధీ మనకి రాజ్యాన్ని పరిపాలిస్తుంది అన్నారు. అండ్ మోస్ట్ పవర్ఫుల్గా ఎమర్జెన్సీ అప్పుడు డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన గురించి కూడా చెప్పారు. గాంధీ మహాత్ముడి గురించే చెప్తారు ఎక్కువ. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వానికి ఆ రోజు వార్నింగ్ ఇచ్చి రాత్రికి రాత్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ని వేరే దేశంలాగా ఉండేది మన హైదరాబాద్, ఆ దేశాన్ని విడగొట్టింది ఆయనే. అలాగే జ్యోతిర్లింగం మొదటిదైనటువంటి సోమనాథ క్షేత్రం గుజరాత్లో ఉన్నటువంటి దాన్ని ఆ రోజు రీకన్స్ట్రక్ట్ చేయించడానికి అది పెట్టారు, అందుకనే ఆయన స్టాట్యూని అక్కడ పెట్టారు. అంతేకాదు స్టాట్యూ ఆఫ్ లిబరలిజం అని చెప్పేసి ఆయన స్టాట్యూని, ఆ సర్దార్ వల్లభాయ్ జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటాం, పెద్ద స్టాట్యూ ఉంటుంది. సో గాంధీ మహాత్ముడు గుజరాత్లో పోర్బందర్ దగ్గర వైశ్య కులములో పుడతాడని చెప్పారు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రపంచమంతా కూడా బ్రిటిషర్స్ చేతిలో ఉన్నటువంటిది ఈ యొక్క రవి అస్తమించని సామ్రాజ్యంలో మనకి దేశానికి స్వాతంత్రం తీసుకొస్తాడు అన్నారు. అలాగే మన గాంధీ మహాత్ముడు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే విమానాలు సృష్టించబడతాయన్నారు. అంటే అగ్ని పక్షులు అని చెప్పారు, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, అవి కింద పడతాయి అన్నారు. ఆ యొక్క విమానాలు అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరిగి కింద పడిపోవడం అనేవి జరిగినాయి. ఆ విధంగా మనకి బ్రాహ్మణుల అగ్రహారాలన్నీ కూడా అంతరించిపోతాయన్నారు. అప్పుడు బ్రిటిషర్ల కాలంలో వాళ్ళు ఈ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ఎకరాల వందల ఎకరాల ల్యాండ్లన్నీ కోల్పోయి బ్రాహ్మణులంతా కూడా నిరుపేదలుగా మారిపోయారు. ఈ విధంగా బ్రహ్మంగారు సినిమా యాక్టర్లు ముఖానికి రంగు పూసుకున్నటువంటి వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్, నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత ఎంజీఆర్ గారు తమిళనాడులో ముఖ్యమంత్రులుగా చేశారు చక్కగా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేశాడు, కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ ఎంపీగా చేశాడు, కృష్ణరాజ్ చేశాడు, జమున గారు చేశారు. ఇలా ముఖానికి రంగు వేసుకున్నటువంటి నటీనటులు అందరూ కూడా, ఇంకా హేమమాలిని గారు ఇంకా చక్రం తిప్పుతూనే ఉన్నారు. మా జయప్రద, మా ఊరు అందాల రాణి, మా ఊరికే ఐకాన్ అయినటువంటి జయప్రద అక్క, ఆమె చక్కగా ఎంపీగా చేసింది. ఈ రకంగా రాజమండ్రికి ఆ విధంగా రాజమండ్రిలో పుట్టి పెరిగి రాజమండ్రి ఖ్యాతిని తీసుకెళ్ళిపోయింది నార్త్ ఇండియాలో. ఆ విధంగా అందరూ కూడా చక్కగా ఎంపీల కింద చేశారు, రాజకీయ రంగంలో తమ వంతు పరిపాలన చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు జరిగింది. ఈ 2025 సంవత్సరం తర్వాత ఈ యొక్క ఇంకా డిజాస్టర్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. కాబట్టి దీనికి గాను షష్టగ్రహ కూటమి వచ్చింది. అయితే ఇది చెప్పకుండా షష్టగ్రహ కూటమి వచ్చింది కాబట్టి మీకు ఇలాగైపోద్ది అలాగైపోద్దని ఈ దొంగ జ్యోతిష్కులు బెదిరించేయడం మొదలుపెట్టారు. అది కూడా క్లియర్గా చెప్పారు. విద్యావంతులను గుర్తించరు, విద్య లేనటువంటి వాళ్ళు అరటిపళ్ళు అమ్మేవాళ్ళు జ్యోతిష్యాలు చెప్తారు, ఇలాగనమాట. చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు ప్రవచనాలు ఇస్తారు. ఇవన్నీ వీళ్ళ మాటలను ప్రజలు ఎక్కువ వింటారు, విశ్వసిస్తారు. చదువుకున్న పండితులు చెప్పేది పోయే, అంటే అనర్హుల్ని గౌరవిస్తారు, అర్హుల్ని గౌరవించరు అని క్లియర్గా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పారు. తద్వారా ధర్మంలో ఉన్నటువంటి యథార్థతని, ఇంటెన్సిటీని, ఆ పవర్ని ప్రజలు అర్థం చేసుకోలేక ఈ యొక్క కలియుగం అంటే కామయుగం ఇది, కాబట్టి అధర్మ యుగం ఇది, కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్లో పెడతాడు కలిపురుషుడు. రాహు అధిపతి, ఎంతసేపు లేచిపోవడాలు, అక్రమ సంబంధాలు, ప్రేమలు, వ్యవహారాలు ఇటువంటియే తప్ప సమాజానికి పనికొచ్చేటటువంటి ఏయి చేరు. అండ్ ముఖ్యంగా రమణ మహర్షుల వారు, ఆ తర్వాత ఎవ్వరిని తీసుకోండి మీరు, వాళ్ళంతా కూడా ఏం చెప్తారు, నిన్ను నువ్వు ఎవరో తెలుసుకో అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా అదే చెప్పారు. నువ్వు తెలుసుకో అంటే ఇప్పుడున్నటువంటి బాబాలు, స్వామీజీలు, ప్రవచనకారులు అదేదో పెద్ద ఈజీ పనిలాగా నిన్ను తెలుసుకో, నీకు మోక్షం వచ్చేది, నిన్ను తెలుసుకో అని చెప్పేస్తున్నారు. ఎలా వస్తుంది? 10 రోజుల క్రితం మనం ఒక వస్తువు పాడేసుకున్నాం అనుకో, ఆ వస్తువు మనకు 10 గదులు ఎత్తుక్కుంటాం. ఎంతసేపు ఎతుకుతాం? ఒక గదిలో, ఈ గదిలో 10 గంటల సేపు ఎతుకుతాం, దొరకదు. ఇంకొక గదిలోకి వెళ్ళి ఇంకో 10 గంటల సేపు ఎతుకుతాం. అలాగా మనం నిరంతర కృషి చేస్తాం. అది కాస్ట్లీ వస్తువు అయినప్పుడు. మామూలు అయితే వదిలిపడేస్తాం. ఆ నిరంతర కృషి వల్ల రకరకాల ప్లేసుల్లో రకరకాల టైముల్ని మనం స్పెండ్ చేసి ఎతికితే
ఆ కృషి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఏమన్నాడు, నువ్వు కృషి చేయి, ఫలితం నేను ఇస్తానన్నాడు. అంతేగాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించకన్నాడు. అది దొరికితే దొరుకుద్ది, లేకపోతే లేదు. ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీత రూల్ ప్రకారము మనకు ఆ వస్తువు 10 రోజులు ఎత్తుక్కున్నాం, 10 గదుల్లో 15 రోజుకు 15 గంటలు స్పెండ్ చేస్తే దొరికింది అనుకో వస్తువు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వస్తువు అది దొరకడానికే 10 రోజులు పడితే ఇంత కృషి అయితే నిన్ను నువ్వు తెలుసుకో అంటే మనల్ని మనం మర్చిపోయామంట. మనల్ని మనము పోగొట్టుకున్నాం. మనం దేవతలం, మనం దేవతా స్వరూపులం. మనల్ని మనము పోగొట్టుకున్నాం. వస్తువును మర్చిపోయినట్టుగా వస్తువును పోగొట్టేసుకున్నాం. మనల్ని మర్చిపోయినటువంటి ఆ వస్తువు ఎక్కడ పెట్టామో దానికే ఇంత కృషి, ఇంత టైం అవసరమైతే మనల్ని మనం తెలుసుకోవడానికి నిరంతర కృషి అవసరం. అదే రమణ మహర్షుల వారు చెప్పారు. అందుకని డైలీ ఒక 10 అవర్సో 5 అవర్సో 2 అవర్సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకోవాలా. టైం పీరియడ్ ఆయన చెప్పలేదు, నీకు ఎక్కడికడితే జాగ్రత్తగా చేయన్నారు. అలా చేసి నువ్వు కంటిన్యూస్గా చేస్తే నీకు ఖచ్చితంగా నిన్ను నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నీ ఆత్మ నీకు దొరుకుతుంది అని ఆయన అంత గొప్పగా భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఆనందమూర్తి గారు, ఆనంద మార్గ వ్యవస్థాపకులు, అలాగే మన రమణ మహర్షుల వారు, ఇంతమంది గొప్ప మహానుభావులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెబితే వీళ్ళేదో పెద్ద ఈజీలాగా ఒక 10 నిమిషాలు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కూర్చొని నాకు వచ్చేస్తుంది, ఆ రాజయోగ మెడిటేషన్ నాకు వచ్చేస్తుంది, నిన్ను నువ్వు తెలుసుకోని ఇంకా కొత్త కొత్త బాబాలు తయారైపోయి కొత్త కొత్త మెడిటేషన్లు చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు బిల్డప్లు అయితే ఈ చేసేవాళ్ళు 10 నిమిషాలు చేస్తారు. నువ్వు వెళ్ళావా ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళావా, ఆ దాదాజీ దగ్గరికి వెళ్ళావా, ఆ దాజీ దగ్గరికి వెళ్ళావా, మెడిటేషన్ చేసావా, వచ్చేసిందా, అంత ఈజీగా చెప్పేస్తున్నారు. కాబట్టి అంత ఈజీగా దొరికేది కాదు నాయన. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనల్ని మనం పోగొట్టుకున్న దాన్ని రమణ మహర్షుల వారు చెప్పిన ప్రకారం మనం పోగొట్టుకున్న మన ఆత్మను మనకి మళ్ళీ తిరిగి గుర్తించాలి, తిరిగి లభించుకోవాలి. ఆ వస్తువు పెట్టినందుకు నిరంతర కృషి, నిరంతర అభ్యాసము, నిరంతర క్రమశిక్షణ చాలా అవసరం. అప్పుడు మాత్రమే వస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కొన్ని లక్షల మంది ఆ ప్రయత్నం చేస్తే ఆ లక్షల్లో ఒకడు తయారవుతాడు. అలాంటి ఒకళ్ళు తయారైన తర్వాత మళ్ళీ వీళ్ళు మధ్యలో వదిలేస్తారట. ఇలాంటి ఒకళ్ళు 1,00,000 అయితే. అందువలన మళ్ళీ అలా లాస్ట్కి ఫైనల్గా మోక్షం వచ్చేది, పోగొట్టుకునేది రియలైజేషన్. అదే నిన్ను నువ్వు తెలుసుకోవడం, గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఇది చేస్తే నీకు ఎవడో ఒక్కడు పట్టుకోగలుగుతాడు అనే జగద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారు లహరి మహాశయుడు, ఆ తర్వాత లహరి మహాశయుడు గురువైనటువంటి మహావతార్, ఆయన గురువైన మహావతార్ బాబాజీ, ఆయన లహరి శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ, మా గురువుగారు అయినటువంటి పరమహంస యోగానందజీ, వీళ్ళంతా చెప్పింది ఎంత కష్టమని. అంతేగాని అసాధ్యం అన్నది చెప్పలేదు. కృషి చెయ్యి, సంవత్సరాలు కృషి చెయ్యి, నిరంతర కృషి చేయి, రాకపోయినా పర్వాలేదు, బట్ నువ్వు పోగొట్టుకున్న నీ ఆత్మ నువ్వు గుర్తించు అన్నారు. ఇది నాయన. ఇది చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత ఈజీలాగా మోక్షం వచ్చేస్తుంది అంటే వీళ్ళేదో పెద్ద బిల్డప్గా ప్రజలు మాకు మోక్షం అక్కర్లేదండి, మళ్ళీ మాకు జన్మ ఎవడెత్తాడానికి రెడీగా ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే శక్తి లేదు వాళ్ళ మనకి మళ్ళీ ఇవ్వడానికి. మనం కర్మ, లా ఆఫ్ కర్మ ఉంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మన కర్మలు పరిపక్వం అయితేనే మనకి ఆ యొక్క మనం పోగొట్టుకున్న ఆత్మను మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతాం గుర్తించి. కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఇంత ఈజీగా చెప్పేటటువంటి నకిలీ గురువులు, నకిలీ బాబాలు, నకిలీ ప్రవచనకారులు ఉన్నదే. ఇక ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మి అసలైన పరమహంస యోగానందుల వారు పోయే, అసలైన ఆనందమూర్తుల వారు చెప్పింది పోయే, అసలైన రమణ మహర్షుల వారు చెప్పింది పోయే. వాళ్ళెవరూ బిల్డప్లు ఇవ్వలేదు. మా భక్తి వేదాంత ప్రభుబోధుల వారు వీళ్ళంతా చెప్పిన బిల్డప్లు ఇవ్వలేదు. రామకృష్ణ పరమహంసుల వారు, స్వామి వివేకానందుల వారు వీళ్ళు చెప్పింది పోలా. వీళ్ళు నకిలీగాళ్ళు వచ్చి చెప్పినలో ప్రజలు నమ్ముతారు, అసలు వాళ్ళని గుర్తించరు అని చెప్పడంలో ఉద్దేశం అదే. అలాగే మనకి స్వామి వివేకానందుల వారు ఒక మహాత్ముడిని పోగొట్టుకుంటారు అని చెప్పారు. ఆయనే ఆ స్వామి వివేకానందుల వారు అనమాట. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పే కాలజ్ఞానంలో ప్రతి అక్షరము కూడా తూచా తప్పకుండా జరుగుతుంది నాయన. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మీ మాటలు అద్భుతంగా వివరించారు. చాలా విపత్తులు జరగబోతున్నాయైతే తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.